వరంగల్ నగరంలో మైనర్ బాలికతో సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో ప్రధాన నిందితురాలు లతను అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియుడితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్ చేసిన బాలికకు మద్యం, గంజాయి అలవాటు చేశారు. ఆ తర్వాత బాలికను నర్సంపేటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ముఠాలో కీలక నిందితుల లత, నవ్యతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. కి అదే రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న యుగం అదే టెక్నాలజీ యుగం ఉంది. చాలా వరకు మనకి టెక్నాలజీ వచ్చింది మన బెనిఫిట్స్ కోసం. అండ్ దాంట్లోనే వి నో కే ఇది చాలా మిస్యూజ్ కూడా అవుతున్నది. వీ కెన్ సీ కే మొబైల్ ఫోన్స్ చాలా చీప్గా దొరుకుతున్నాయి. దెన్ ఇవన్నీ సర్వీసెస్ ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి సో పిల్లలు ఫ్రీగానే వాడుతున్నారు. ఎట్లయినా ఇష్టానుసారంగా వాడుతున్నారు వాళ్ళకి తెలియక. దాన్ని పేరెంట్స్ చాలా వరకు కేసెస్లో వాళ్ళకు కూడా ఏం ఐడియా లేక వాళ్ళు కూడా ఏమి నిఘా పెట్టలేకపోతున్నారు. సో పేరెంట్స్కి అయితే రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్గా అయితే అవాయిడ్ చేయాలి పిల్లలకి మొబైల్ ఫోన్ చిన్న ఏజ్లోనే కొనియడం. ఓకే, అది అవాయిడ్ చేయండి. దాని తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్లో ఏమేమైనా చూస్తున్నారు అది కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉండండి. ఐ నో 100% ఇట్ కెనాట్ బి స్టాప్డ్, 100% కెనాట్ బి కంట్రోల్డ్. బట్ కొద్ది వరకు పేరెంట్స్ నిఘా ఉండడం అది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే స్కూల్స్లో, కాలేజెస్లో కూడా దీని మీద అది కొంచెం నిఘా ఉంటే మొబైల్ యూజ్ మీద, అట్లాగే వాళ్ళు కూడా స్కూల్ కాలేజ్లో కూడా లెక్చర్లలో చెప్తే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్. అది చూస్తామండి. ఇవాళ కూడా పేపర్లో రాసే అది చాలా అట్లా జరుగుతున్నాయి. నేను కూడా మా స్టాఫ్ని అడిగిన అట్లాంటి డాటా ఏమైనా ఉందా, వాళ్ళు కూడా అట్లా లేదు అని అట్లా చెప్తున్నారు. సో నేను